ఎస్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్ లియో లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్. మీకు ఉదయకాల జూమ్ సెషన్ స్వాగతం పలుకుతోంది. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మై డియర్ లీడర్స్, లియో లైఫ్ మార్కెటింగ్ వారు మనకు అందిస్తున్నటువంటి రీపర్చేస్ ప్లాన్ని పూర్తిగా తక్కువ సమయంలో మీకు క్లియర్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎస్ అండి, మన లియో లైఫ్ మార్కెటింగ్ వారు మనకి ఇస్తున్నటువంటి రీపర్చేస్ ప్లాన్ ఏదైతే ఉందో మై డియర్ లీడర్స్, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ మై డియర్ లీడర్స్. ఇది ప్రతి సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా, ఒక సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మార్చడానికి, సామాన్యుని అసామాన్యునిగా, ఒక మిడిల్ క్లాస్ రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తిని కోటీశ్వరుని చేయగలిగిన దమ్మున్న అద్భుతమైనటువంటి ప్లాన్ సార్ ఈ ప్లాన్. ఎందుకంటే ఈ రీపర్చేస్ ప్లాన్ అనేది ఇది ఒక్కనాటితో ఆగేది కాదు. నిన్న నేర్చుకున్నట్లుగా మరి బకెట్లతో తెచ్చి సేల్స్, అప్పటికప్పుడు బకెట్లతో తెచ్చి సేల్స్ చేసుకొని జీవనాన్ని గడిపించేది కాదు, జీవితాన్ని గడిపించేది కాదు. ఒక పైప్ లైన్ కనుక మనం వేయగలిగితే మనం కాదు, మన పిల్లల పిల్లలు కూడా సెటిల్ అయ్యేంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఇవ్వగలిగిన దమ్మున్న ప్లాన్ ఏదైనా ఉంది అని అంటే మన లియో లైఫ్ రీపర్చేస్ ప్లాన్ మై డియర్ లీడర్స్. దీని గురించి చెప్పాలంటే మనందరికి తెలిసిన స్టోరీ ఏందది, బాంబే ట్రీ. మరి చైనీస్ లో బాంబే ట్రీ యొక్క దాన్ని ఎవరైతే రైతు పండిస్తాడో ఆ రైతు ఆ యొక్క బాంబు ట్రీ విత్తనం ఆ యొక్క సారవంతమైనటువంటి నెలలో, మంచి నెలలో నాటిన తర్వాత మై డియర్ లీడర్స్, అది 1 year వరకు కనీసం మొలక కూడా రాదట మై డియర్ లీడర్స్. 1 year వరకు మొలక కూడా రాదట. కానీ రైతు మాత్రం ప్రతిరోజు దానికి ఎంత మోతాదులో నీరు కావాలో అంత మోతాదులో నీరు ఇస్తూ దానికి కావాల్సిన వాటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. 2 సంవత్సరాలకు ఎటువంటి మార్పు రాదు. 3 సంవత్సరాల తర్వాత చిన్న మొలక వస్తుందట, చిన్న మొలక. 4 సంవత్సరాల వరకు కూడా ఆ చిన్న మొలకగానే కనబడతాట. 4 years. 5వ సంవత్సరం ప్రారంభమైన తర్వాత మై డియర్ లీడర్స్, విత్ ఇన్ ఒక 5 years తర్వాత, 5 సంవత్సరాల వరకు అతని ఓపిక ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. చైనాలో ఉన్నటువంటి రైతులకు 5 సంవత్సరాల వరకు ఒక రైతు కేవలం ఒక మొక్క ఆ యొక్క మొలక కోసం మాత్రమే దాన్ని సంరక్షించడానికి, దాన్ని కాపాడడానికి, దాన్ని కావలసినటువంటి నీరు కావచ్చు, అన్ని రకాల పోషకాలు అందిస్తానికి కానీ ప్రయత్నం చేస్తాడు మై లీడర్స్. అయితే 5 సంవత్సరాల తర్వాత సుమారుగా 5 లేదా 6 వారాలలో, అంటే ఒక 40 రోజులలో, 30 నుంచి 40 రోజులలో సుమారుగా 90 అడుగుల బాంబు ట్రీ వెదరు బొంగు రావడం జరుగుతుంది మై లీడర్స్. ఎన్ని రోజులల్లా? జస్ట్ 30 to 40 days. ఒక 30 నుంచి 40 రోజులలో ఒక అద్భుతమైనటువంటి 90 అడుగుల బాంబు ట్రీ రావడం జరుగుతుంది మై లీడర్స్. అంటే చూడండి ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడ ఆ యొక్క ట్రీలో ఎంత అద్భుతం ఉందో ఆ రైతు యొక్క ఓపికలో కూడా మహా అద్భుతం దాగి ఉంది మై లీడర్స్. తన విజన్ క్లియర్గా ఉంది రైతుది. తనకు ఉన్నటువంటి ఆలోచన చాలా క్లియర్గా ఉంది. అతడు ఎందుకు విత్తనం నాటుతుండో అతనికి తెలుసు. ఆ విత్తనం ఏ టైంలో అతనికి కోతకు వస్తుందో అతనికి తెలుసు. కాబట్టి 5 సంవత్సరాల వరకు ఎటువంటి సనగకుండా, గునగకుండా, తనలో ఉన్నటువంటి ఆ మోటివేషన్ కావచ్చు, తనలో ఉన్నటువంటి ఆ యొక్క కారణం ఏదైతే, రీజన్ ఏదైతే ఉందో, అతడు ఎందుకైతే ఆ పంట పండిస్తున్నాడో అతనికి ఒక రీజన్ ఉంది. ఏం రీజన్? నేను 5 సంవత్సరాలు కష్టపడితే నాకు 40 రోజులల్లా రిజల్ట్ వస్తుంది ఆ తర్వాత అన్న రీజన్ తన మైండ్లో స్ట్రాంగ్గా పెట్టుకుంటాడు ఆ రైతు మై డియర్ లీడర్స్. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత మొలకెత్తిన మొలక విత్ ఇన్ 30 to 40 days లో 90 అడుగుల లోతు వెళ్ళిపోతుంది. 5 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు, 5 సంవత్సరాలు తాను కష్టపడ్డందుకు, 5 సంవత్సరాలు దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నందుకు మై డియర్ లీడర్స్, ఆ 5 సంవత్సరాలు కాదు కానీ ఇంకొక 2 సంవత్సరాలు కలిపి ఒక 7-8 సంవత్సరాల్లో తను సంపాదించే సంపాదన ఎంత ఉంటుందో అంత గొప్ప సంపాదనని ఆ రైతుకు తెచ్చిపెడుతుంది ఆ పంట. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ బాంబే ట్రీ. అట్లనే లియో లైఫ్ మార్కెటింగ్ వారు మనకందిస్తున్నటువంటి ఈ రీపర్చేస్ ఇన్కమ్ కూడా మై డియర్ లీడర్స్, మీరు జాయిన్ అయిన వెంటనే చిట్కలో వేసినట్లుగా ఇది 1 నెలలో మీకు రిజల్ట్ రాకపోవచ్చు, 2 నెలలలో మీకు రిజల్ట్ రాకపోవచ్చు, 3 నెలలలో మీకు రిజల్ట్ రాకపోవచ్చు,
4 నెలలు, 5 నెలలు, 6 నెలలు పట్టొచ్చు మై డియర్ లీడర్స్. కానీ, కానీ అనే పదం వచ్చిందంటే ఎక్కడైనా అవతల ఒక అద్భుతం జరుగుతుంది. అది పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదైనా గాని. అబ్బాయి చాలా మంచోడబ్బా! అట్లా, అట్లా సూపర్ ఐసా పైసా చాలా మంచి పిల్లవాడు. కానీ అన్నాడంటే అక్కడ గూని వచ్చినట్టే. ఇక్కడ 6 నెలలు కష్టపడ్డా మీకు రిజల్ట్ రాకపోయినా సరే, కానీ ఆ తర్వాత వచ్చే ఆదాయం మీకు ఆ పైప్‌లైన్ వేసుకున్న వ్యక్తి ఎలాగైతే ట్యాప్ తిప్పగానే నీళ్లొచ్చినట్లు తన జీవితం అంతా హ్యాపీగా ఆ వాటర్ సేల్ చేసుకొని పైప్‌లైన్ స్టోరీలో అతడు ఎంజాయ్ చేసినట్లు, బాంబే ట్రీ 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఆ తర్వాత 40 రోజులలో అద్భుతమైన పంట వచ్చినట్టు, మీ పంట వచ్చింది ఒక్కసారి దిగుబడి స్టార్ట్ అయింది అనంటే మై లీడర్స్ లైఫ్ టైం వస్తుంది. 3 జనరేషన్స్ వరకు మీకు ఆ యొక్క దిగుబడి వస్తూనే ఉంటుంది క్రాపు. మీరు ఏమైనా హ్యాపీగా మీ అకౌంట్‌లో అమౌంట్ ప్రతి నెల పడుతున్నప్పుడు వాటిని డ్రా చేసుకొని మీకు నచ్చిన లైఫ్ మీరు లీడ్ చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుంది మై లీడర్స్. మీరు క్రియేట్ చేసేది యాక్టివ్ ఇన్‌కమ్ కాదు, పాసివ్ ఇన్‌కమ్. మీరు నిద్రపోతున్న సమయంలో కూడా మీ అకౌంట్‌లో అమౌంట్ పడే ఇన్‌కమ్. మీరు ఖాళీగా ఉన్న మీ టైమ్ కరెన్సీగా మార్చుకునే ఇన్‌కమ్. మీరు ఏ పని చేయకున్నా అద్భుతంగా మీ ఫ్యామిలీకి భరోసా ఇచ్చే ఇన్‌కమే పాసివ్ ఇన్‌కమ్ మై డియర్స్. అయితే ఈ పాసివ్ ఇన్‌కమ్‌లో మనం చూసినట్లయితే అసలు ఫస్ట్ కస్టమర్ వేరియేషన్‌లో చూద్దాం. రీపర్చేస్‌లో ఎన్ని రకాల ప్రొడక్ట్‌లు ఉన్నాయో మనం చూసాం. కాబట్టి డైరెక్ట్ కస్టమరు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్‌లు కొంటే కస్టమర్‌కొచ్చే ప్రాఫిట్ చూద్దాం మై లీడర్స్. మీరిక్కడ చూడండి. వన్ మొమెంట్ లీడర్స్. మీరిక్కడ చూడండి. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ రీపర్చేస్ ఇన్‌కమ్‌లో మై డియర్ లీడర్స్, ఈ రీపర్చేస్ ఇన్‌కమ్‌లో ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. అదేంది మనకిక్కడ కస్టమర్ గనక హ్యాపీగా ఉంటే, కస్టమర్ మనకు హ్యాపీగా ఉంటే మై డియర్ లీడర్స్ మనం హ్యాపీగా ఉంటాం. ఎందుకు కస్టమర్ హ్యాపీగా ఉంటే సేల్స్ ఎక్కువ పెరుగుతాయి. సేల్స్ ఎక్కువ పెరిగినాయనుకోండి, మనకి ఇన్‌కమ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. మనకి ఇన్‌కమ్ ఎక్కువ వచ్చిందనుకోండి అందరూ హ్యాపీ. సో మై డియర్ లీడర్స్ ఇక్కడ చూడండి. మీరు ఫస్ట్ పర్చేస్‌లో మన కంపెనీ మనకు అందిస్తున్నటువంటి ఫస్ట్ పర్చేస్‌లో చూడండి కస్టమర్ కాస్ట్. కస్టమర్‌కి వచ్చేటువంటి కాస్ట్‌లో కస్టమర్ ఏదైతే షాపింగ్ చేస్తా ఉన్నాడో, షాపింగ్ చేసేటప్పుడు 3,300 1 పీవీ. 1 పీవీ రూ. 3,300 కాస్ట్ అవుతుంది. అదే ఇక్కడ రీపర్చేస్‌లో ఇంట్లో వాడుకున్నటువంటి హోమ్ నీడ్స్ ప్రొడక్ట్‌లు గనక కస్టమర్ గనక షాపింగ్ చేస్తే ఇక్కడ చూడండి 1 బీవీ రూ. 15 నుంచోటి రూ. 20 మనకు ప్రొవైడ్ చేస్తుందండి. ఎంత? 1 బీవీకి రూ. 15 నుంచోటి రూ. 20 అనేది మనకు కాస్ట్ అనేది ఉంటుంది. అలాగే కస్టమర్‌కు ఫస్ట్ పర్చేస్‌లో లీడర్‌కు 1 పీవీ తోటి ఎవరైనా రెఫరల్ చేపిస్తే, షాపింగ్ చేపిస్తే వాళ్ళ ద్వారా మనకొచ్చే మ్యాచింగ్ ఇన్‌కమ్ గావచ్చు, లేకపోతే రెఫరల్ బోనస్ గావచ్చు మనకింత ఎంతిస్తుంది? రూ. 500. 1 పీవీ 500. అదే మనకు కస్టమర్‌కు రూ. 3,300 1 పీవీ ఇక్కడ లీడర్‌కైతేనేమో 1 పీవీ రూ. 500. అయితే రీపర్చేస్‌లో మై డియర్ లీడర్స్ మనకేమిస్తుంది? రీపర్చేస్‌లో కస్టమర్‌కు రూ. 15 నుంచి రూ. 20 కాస్ట్ అవుతుంది ఒక బీవీకి. బీవీ మీన్స్ బిజినెస్ వాల్యూ రూపంలో రీపర్చేస్ ఇన్‌కమ్ మనకు రావడం జరుగుతుంది. అలాగే లీడర్‌కు మ్యాచింగ్ అయితే లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అయితే మనకెంత ఇస్తా ఉంది? ఒక బీవీ మనకు రూ. 1 ఇస్తా ఉంది. ఒక బీవీ రూ. 1 ఇస్తా ఉంది. ఈ ఒక బీవీ రూ. 1 చొప్పున ఇస్తా ఉంది. అయితే మనకు ఈ రీపర్చేస్ ఇన్‌కమ్ అనేది ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ప్రతి నెల ఏంది? ఒకటో తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మనకు కాలిక్యులేషన్ చేసి ప్రతి నెల మనకు 5వ తారీఖు నాడు ఫిఫ్త్ డే నాడు మనకు ఇన్‌కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మై డియర్ లీడర్స్. ఎన్నో తారీఖు? 5వ తారీఖు. అంటే నెలకొకసారి రీపర్చేస్ ఇన్‌కమ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మై డియర్ లీడర్స్ మన కంపెనీలో కస్టమర్ గనక సీఎన్‌సి తీసుకుంటే ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంది? సీఎన్‌సి తీసుకుంటే ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంది? సీఎన్‌సి మీన్స్ ఏంది? కన్సిస్టెన్సీ ఆఫర్. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్‌ని కని విని ఎరగని రీతిలో రీపర్చేస్ బోనస్ అనేది ఇండియన్ చరిత్రలోనే ఏ కంపెనీ ఇవ్వని రీతిగా మన కంపెనీ ఇస్తా ఉంది. అదేంటంటే ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ మీరు గనక మై డియర్ లీడర్స్ ఫస్ట్ నెల, ఫస్ట్ మంత్ మీరు 100 బీవీ తోటి ఎంతండి? 100 బీవీ తోటి గనక మీరు షాపింగ్ చేస్తే, ఒక 100 బీవీ తోటి మీరు షాపింగ్ చేస్తే ఇక్కడ
ఒక బీవీకి సుమారుగా 15 రూపాయల నుంచి 20-25 రూపాయల దాకా అనుకున్నాం కదా. కాబట్టి ఒక 100 బీవీలు అంటే సుమారుగా మీకు ఎంత అవుతుందంటే బిల్లు మై డియర్ లీడర్స్, ఒక 2500 రూపాయల నుంచి మీకు 2500 రూపాయల నుంచి ఒక 3000 రూపాయల మధ్యలో మీకు బిల్ అవుతుంది మై డియర్ లీడర్స్. 2500 రూపాయల నుంచి 3000 రూపాయల బిల్ అవుతుంది. అదే మీరు విత్ కూపన్స్ అయితే మీ దగ్గర ఉన్న కూపన్స్ ఎంత ఉంది? కూపన్స్ ఉంటే 25% డిస్కౌంట్ వాడుకోవచ్చు కదా మనం హోమ్ నీడ్స్ ప్రోడక్ట్లకి. మీరు కనుక కూపన్స్ వాడుకుంటే మీకు బిల్ వచ్చేసి ఎంత అవుతుందంటే మై డియర్ లీడర్స్, కేవలం మీకు విత్ కూపన్స్ తోటి ఒక 2000 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు మీకు విత్ కూపన్స్ వాడుకుంటే మీకు బిల్ అవుతుంది. ఇట్లా మీరు ఒకటో నెల వచ్చి ఒక 100 బీవీల ప్రొడక్ట్ తీసుకున్నారు అనుకోండి. ఎంత? 100 బీవీల ప్రొడక్ట్ తీసుకున్నారు. సేమ్ రెండవ నెల కూడా వచ్చారు. ఏ నెల వచ్చారు? రెండవ నెల కూడా వచ్చి మరొక 100 బీవీల ప్రొడక్ట్ మీరు షాపింగ్ చేశారనుకోండి. 2 నెలలు వరుసగా ఇది ఎప్పుడెప్పుడు బిల్ చేయాలి? ప్రతి నెల 2వ తారీఖు నుంచి 2nd తారీఖు నుంచి మీరు 16వ తారీఖు వరకు 16వ తారీఖు వరకు ఇవాళ వచ్చారు ఒక సోపు కొన్నారు, 2వ తారీఖు వచ్చారు ఒక సోపు కొన్నారు, 3వ తారీఖు వచ్చారు మరొక బట్టలు ఉతికే లిక్విడ్ కొన్నారు, 5వ తారీఖు వచ్చారు మరి డిష్ వాష్ గ్లో తీసుకున్నారు, 10వ తారీఖు వచ్చారు మీరు టాయిలెట్ క్లీనర్ తీసుకున్నారు, 15వ తారీఖు వచ్చారు మరి హెయిర్ ఆయిల్ తీసుకున్నారు, షాంపూ తీసుకున్నారు. ఇట్లా ఓవరాల్గా 16వ తారీఖు లోపు మీరు 100 బీవీలు కనుక కంప్లీట్ చేస్తే మీకు ఒక సిఎన్సి కన్సిస్టెన్సీ ఆఫర్ కింద కన్వర్ట్ చేసి 2 నెలలు మీరు వరుసగా మీరు షాపింగ్ చేస్తే మై డియర్ లీడర్స్, మీకు 3వ నెలకు వచ్చేసరికి థర్డ్ మంత్ వచ్చేసరికి మీకు మన కంపెనీ 80 బీవీల ప్రొడక్ట్ మీకు ఫ్రీ ఇస్తుంది మై డియర్ లీడర్స్. 80 బీవీల ప్రొడక్ట్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. చూసారు ఎంత అద్భుతమో చూడండి. 2 నెలలు కొంటే మీకు 3వ నెల ఫ్రీ. ఎంత మై డియర్ లీడర్స్? 2 నెలలు కొంటే మీరు 3వ నెల ఫ్రీగా ఇచ్చే ఏకైక దమ్మున్న కంపెనీ మన లియో లైఫ్ మార్కెటింగ్ కంపెనీ మై డియర్ లీడర్స్. 80 బీవీల ప్రోడక్ట్ అంటే సుమారుగా మనం డిపి ప్రైస్ మనం లెక్క చేస్తే మై డియర్ లీడర్స్, ఇక్కడ డిపి ప్రైస్ మనం లెక్క చేస్తే 1800 రూపాయల నుంచి 2300 రూపాయల డిపి ప్రైస్ లో మనకు కస్టమర్ కు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ ఎప్పుడు ఇస్తుంది? 2 నెలలు మనం రెగ్యులర్ గా కొంటే 3 నెలలు కాదు. సుమారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెక్స్ట్ మంత్ ఏంటిదండి? మార్చ్. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది. ఆల్రెడీ ఈ నెలలో 2 నెలలు మనం ముగించుకొని 3వ నెల మార్చిలోకి ఎంటర్ అవుతున్నాం. మీరేం చేశారంటే మార్చి నెలలో ఫస్ట్ నెలలో ఒక 100 బీవీల ప్రొడక్ట్ షాపింగ్ చేశారు. మార్చి తర్వాత ఏంది? ఏప్రిల్ నెలలో మళ్ళీ ఒక 5వ తారీఖు వచ్చారు, మళ్ళీ ఒక 100 బీవీల ప్రొడక్ట్ మీరు షాపింగ్ చేశారు. షాపింగ్ చేసిన వెంటనే మీరు బిల్లింగ్ చేసిన వెంటనే మీకు ఒక వోచర్ క్రియేట్ అవుతుంది. ఆ వోచర్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీరు ఎక్కడైతే షాపింగ్ చేసుకుంటా ఉన్నారో, ఏ లియో లైఫ్ లీడర్షిప్ హబ్ దగ్గర మీరు పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకు ఆ వోచర్ చెప్పగానే వెంటనే థర్డ్ మంత్ లో ఇవ్వవలసినటువంటి 80 బీవీల ప్రోడక్ట్ ఏదైతే ఉందో వెంటనే స్పాట్ లో చిటికేసినటువంటి సులువుగా మీకు నచ్చిన 80 బీవీల ప్రోడక్ట్ అంటే సుమారుగా 800 రూపాయల నుంచి 2300 రూపాయల విలువ గల డిపి ప్రైస్ లో, అది కంపెనీకి నచ్చిన ప్రోడక్ట్లు కాదు, మీకు నచ్చిన ప్రోడక్ట్ అని కంపెనీ మీకు ఇవ్వడం జరుగుతుంది మై డియర్ లీడర్స్. ఎంత అద్భుతం చూడండి, మన కంపెనీ. అయితే లీడర్స్, నేను ఒక్కటే స్లైడ్ లో మీకు ఇవ్వాలని చెప్పేసి చిన్న టైట్ గా చేసి జస్ట్ దగ్గర పెట్టి నేను ఒక స్లైడ్ చేశాను. తర్వాత మనం ఫ్రీగా తర్వాత మనకు క్లియర్ అది తెలుసుకుంటూ చూస్తా. అయితే ఒక సిఎన్సి తీసుకోవడం ద్వారా ఒక కస్టమర్ కు ఏ విధమైన బెనిఫిట్ ఉంది, దానికి లోతుగా మనం క్లియర్ గా మనం ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి మై లీడర్స్, దీన్ని మీకు ఒకే దగ్గర తక్కువ చిన్న డిస్టెన్స్ లోనే నేను ప్లాన్ చేశాను. ఒకసారి క్లియర్ గా వినడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ నేను ఒక్కటే ప్రోడక్ట్ మీద శాంపుల్ గా చేస్తా ఉన్నాను. మీరు మన దగ్గర ఉన్న 27 రకాల ప్రోడక్ట్ల మీద మీరు ఇదే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. లేదా రీపర్చేస్ మీద ఇప్పుడు ఏదైతే 13 రకాల ప్రోడక్ట్ ఉన్నాయో ఈ 13 రకాల ప్రోడక్ట్లను కూడా ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు నచ్చిన ప్రోడక్ట్ ఇక్కడ మీరు సేల్ చేసుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరున్నారు? మల్లేష్ సార్ గారు ఉన్నారు ఫ్రమ్ మహబూబ్ నగర్ నుంచి. మల్లేష్ సార్ ఏం చేసినంటే, సార్ నేను ఓన్లీ శాండిల్వుడ్ సోప్సే తీసుకుంటాను, నాకు శాండిల్వుడ్ సోప్స్ తోటే నేను సిఎన్సి పెట్టుకుంటానని చెప్పేసి సార్ ఏం చేసినంటే శాండిల్వుడ్ సోప్ తీసుకున్నాడు. ఈ శాండిల్వుడ్ సోప్ కాస్ట్ ఎంత మన కాడ? 100 రూపాయలు ఎంఆర్పి. డిపి ప్రైస్ ఎంత మన కాడ? 80 రూపాయలు అండి.
రూపాయలకు డిపి ప్రైస్లో శాండిల్వుడ్ సోప్ వస్తూ ఉంది. మనం ఒక శాండిల్వుడ్ సోపు తీసుకున్నందుకు బీవీలు ఎన్ని ఇస్తా ఉంది? మనకు 3 బీవీలు ఇస్తా ఉంది. ఎన్ని బీవీలు? 3 బీవీలు మనకు మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇదే మల్లేష్ సార్ ఏం చేసినంటే ఈ ఫస్ట్ మంత్ ఏం చేసినంటే ఒక్క సిఎన్సి కావాలంటే ఎన్ని కావాలి? 100 బీవీలు కావాలి కదా. కాబట్టి మన మల్లేష్ సార్ గారు ఒక 34 సోపులు తీసుకున్నాడు లీడర్స్. 34 సోపులు ఓన్లీ శాండిల్వుడ్ సోపులే తీసుకున్నాడు అనుకోండి. 34 సోపులు ఇంటూ 3 బీవీలు ఎన్ని బీవీలు అయితే ఉన్నాయి? 102 బీవీలు అయితే ఉన్నాయి. ఎన్ని బీవీలు అండి? 102 బీవీస్ అయితే ఉంది. ఈ 102 బీవీస్ అయితే మరి బిల్ ఎంత కావాలి? డిపి ప్రైస్లో, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో సార్కు ఇక్కడ చూడండి, 34 సోపులు ఇంటూ 80 రూపాయలు ఎంత అయింది? 2720 రూపాయలు. సార్ ఏం చేసినంటే సార్ దగ్గర కూపన్స్ లేవు అనుకుందాం. సార్ దగ్గర కూపన్స్ లేవు కాబట్టి కూపన్స్ లేకుంటే సార్ ఏం చేసిండు? 2720 రూపాయలు పెట్టి కూపన్స్ లేకుండా వచ్చిండు. ఒక 34 సోపులు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతనికి కిరాణా షాప్ ఉందా లేకపోతే సేల్స్ చేసిండా ఎట్లా చేసిండో మొత్తానికి అమ్ముకున్నాడు. 2వ నెల సేమ్ మళ్ళా సెకండ్ మంత్ వచ్చిండు సార్. మళ్ళా సెకండ్ మంత్ వచ్చిండు. సెకండ్ మంత్ వచ్చేసి యాస్టీస్ గా 34 శాండిల్వుడ్ సోప్స్ మళ్ళా తీసుకున్నాడు. మళ్ళా 34 సోపులు ఇంటూ 3 బీవీ 102 బీవీ అయింది. 100 బీవీ దాటితే మనకు సిఎన్సి కదా, సిఎన్సి కన్వర్ట్ అయిపోయింది. అయిపోతే మళ్ళా బిల్ ఎంత కట్టాలి ఇప్పుడు? మళ్ళీ మల్లేష్ సారు 34 సోపులు ఇంటూ 80 రూపాయలు మళ్ళా 2720 రూపాయలు పెట్టి సార్ ఏం చేసిండు? మళ్ళా పేమెంట్ చేసి బిల్లు చేసిండు. బిల్లు చేసిన వెంటనే సార్కు ఒక వోచర్ క్రియేట్ అవుతుంది. ఏమవుతుంది? సార్కు వోచర్ క్రియేట్ అవుతుంది. వోచర్ క్రియేట్ కాగానే 3వ నెల ఏం కావాలి సార్కు? 3వ నెల 80 బీవీల ప్రొడక్ట్ సార్కు ఫ్రీగా రావాలి. ఎంత వస్తుందండి? 80 బీవీల ప్రొడక్ట్. 80 బీవీలు అంటే మనం దాన్ని ఎట్లా క్యాల్కులేషన్ చేయాలి లీడర్స్? ఇక్కడ చూడండి, 80 బీవీలు డివైడెడ్ బై 3 బీవీలు ఎంత? 80 బీవీలు డివైడెడ్ బై 3 బీవీ 80 బీవీలు డివైడెడ్ బై 3 బీవీ అంటే మనకు ఫిజికల్ 26 సోపులు వస్తున్నాయండి. ఎంత అవుతున్నాయి? 26 సోపులు వస్తూ ఉన్నాయి. ఈ 26 సోపులు అంటే 26 సోపులు ఇంటూ ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్త చూడండి, 26 సోపులు ఇంటూ 80 రూపాయలు అంతే కదా. మనం డీపీకి కొన్నాం కాబట్టి దీన్ని కూడా డీపీ మనకు ఫ్రీ ప్రోడక్ట్ డీపీలో ఇస్తుంది మన కంపెనీ. సో 26 సోపులు ఇంటూ 80 రూపాయలు మనకి ఎంత సేవ్ అవుతుంది? 2080 రూపాయలకు మనకు మన కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్లు ఇవ్వడం జరుగుతుందండి. మనం 2 నెలలు 2720 రూపాయలు పెట్టి 2 నెలలు తీసుకుంటే 3వ నెల సుమారుగా 2080 రూపాయల ప్రొడక్ట్ మనకు కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మై డియర్ లీడర్స్, చూడండి ఎంత అద్భుతం ఉందో చూడండి. ఒకసారి ఎంత అద్భుతం ఉందో చూడండి. 2 నెలలు కొంటే 3వ నెల ఫ్రీ ఇచ్చే ఏకైక దమ్మున్న కంపెనీ మన లియో లైఫ్ మార్కెటింగ్ కంపెనీ. అయితే మనం 2 నెలలు వరుసగా కంపెనీకి కట్టిన అమౌంట్ ఎంత? మనం కట్టిన అమౌంట్ వచ్చేసి మొదటి నెల 2720 రూపాయలు, మళ్ళీ ఫస్ట్ నెల 2720, 2వ నెల 2720 రూపాయలు. టోటల్గా మనం కట్టిన పేమెంట్ 5440 రూపాయలు. మై డియర్ లీడర్స్, ఎంత అండి? 5440 రూపాయలు మొత్తం టోటల్గా. ఒక్క నిమిషం లీడర్స్. సారీ లీడర్స్, ఇక్కడ మనం 5440 రూపాయలు పెట్టి 5440 రూపాయలు పెట్టి టోటల్ మనం పేమెంట్ చేశాం. అయితే మనం చేసినటువంటి ఈ పేమెంట్లో ఎంత అండి? మనం చేసినటువంటి 5440 రూపాయలకు మనకి ఎన్ని ప్రోడక్ట్లు వచ్చినాయి? ఎన్ని ప్రోడక్ట్లు వచ్చినాయి లీడర్స్? ఒక్కసారి ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి క్లియర్గా. మొత్తం మనకు వచ్చిన సబ్బులు మొదటిసారి ఫస్ట్ నెలలో మనకు 34 సోప్స్ షాపింగ్ చేసినాం. 2వ నెలలో 34 సోపులు మనం షాపింగ్ చేసినాం. 3వ నెల మనకు 80 బీవీల ప్రోడక్ట్ గాను ఎన్ని సోపులు ఇచ్చింది? 26 సోపులు. మొత్తం ఇక్కడ 34 సోపులు ప్లస్ 26 సోపులు మొత్తం కలిపితే 94 సోపులు వచ్చినాయి. 94 సోపులు వచ్చినాయి. ఈ 94 సోపులు మనం పేమెంట్ చేసింది ఎంత? కంపెనీకి 5440 రూపాయలు మనం కంపెనీ పేమెంట్ చేసినాం.
మనకు వచ్చిన సోపులు ఎన్ని, సబ్బులు ఎన్ని? 94 సబ్బులు. అంటే 5440 డివైడెడ్ బై 94 సోపులు వస్తే ఒక్క సోపు కాస్ట్ మనకి ఎంత పడుతుంది మై లీడర్స్? ఒక్క సోపు కాస్ట్ మనకు 57 రూపాయలు పడుతుంది మై లీడర్స్. ఎంత అండి? 57 రూపాయలు పడుతుంది. అంటే చూడండి మన కంపెనీ ఎంత గొప్పగా మనకు ఎంత తక్కువ ప్రైస్లో మనకి ఇస్తా ఉందో చూడండి. ఇలా మనకు 100 గ్రాములకు గాను లీడర్స్ 100 గ్రాములకు గాను మన కంపెనీ మనకి ఇస్తున్నటువంటి ఒక సోప్ కాస్ట్ 57 రూపాయలండి. ఇక్కడ మార్కెట్లో చూడండి, ఇదే శాండల్వుడ్ సోప్ వచ్చేసి 75 గ్రాముల సోప్ వచ్చేసి 43 రూపాయలకి ఇస్తా ఉన్నారు. ఎంతండి? 75 గ్రాముల శాండల్వుడ్ సోప్, మైసూర్ శాండల్ సోప్ వచ్చేసి, దాని పేరు చెప్పకూడదు, శాండల్వుడ్ సోప్ వచ్చేసి 43 రూపాయలకి ఇస్తా ఉన్నారు. మన కంపెనీని ఏం చేస్తా ఉంది? 57 రూపాయలకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో. ఒకవేళ మీ దగ్గర కనుక మీ లీడర్స్ ఒకవేళ మీ దగ్గర కనుక కూపన్స్ ఉన్నాయనుకోండి, ఏమున్నాయి? కూపన్స్ ఉన్నాయనుకోండి, కూపన్స్ ఉంటే మన కంపెనీలో మీకు 25% రావాలి. ఎంత రావాలి? 25% డిస్కౌంట్ వస్తుంది. అంటే చూడండి, టోటల్ మనం పేమెంట్ చేసింది 5440 రూపాయలు. 5440 రూపాయలు ఇంటూ మనకు 25% కూపన్స్ వాడినాం అనుకోండి. 25% అంటే మరొక 1360 రూపాయల కూపన్స్ మనకు సేవ్ అవుతాయి కూపన్ ద్వారా. అంటే 5440 రూపాయలు మైనస్ 1360 రూపాయలు మైనస్ 1360 రూపాయలు మైనస్ చేస్తే ఎంత ఉంది? టోటల్ బిల్ ఎంత మనం కట్టేది? 4080 రూపాయలు మనం పేమెంట్ చేస్తాం. ఈ 4080 రూపాయలు డివైడెడ్ బై మనకి ఎన్ని సోపులు వచ్చినాయి? 94 సోపులు వచ్చినాయి. 94 సోపులు అంటే 4080 రూపాయలు డివైడెడ్ బై 94 సోపులు వేస్తే మనకు ఒక సబ్బు ఎంత కష్టపడుతుందండి? 43 రూపాయలు పడుతుంది లీడర్స్. ఎంత పడతా ఉంది? 43 రూపాయలు. అంటే చూడండి, కేవలం మై డియర్ లీడర్స్, మన కంపెనీలో ఒక సిఎన్సి ఆఫర్ని ఉపయోగించుకుంటే 2 నెలలు మనం కొంటే 3వ నెలకు వచ్చేసరికి ఫ్రీ ప్రొడక్ట్ అన్ని కలుపుకుంటే కేవలం 43 రూపాయలకు, అంటే 100 గ్రాముల సోపు మనకు 43 రూపాయలకి వస్తూ ఉంది. మన కంపెనీలో ఎంఆర్పి ధర ఎంత? మన కంపెనీలో 100 రూపాయలు ఎంఆర్పి ధరలో 100 రూపాయలు ఎంఆర్పి ధర ఉంటే మనకు సిఎన్సి ద్వారా 43 రూపాయలకు మిగులుతా ఉంది. అంటే ఒక్క సోపు మీద 57 రూపాయలు మార్జిన్ చూసుకొని, అదే ఒక కిరాణా షాప్ వాళ్ళు కావచ్చు, షాపింగ్ మాల్ వాళ్ళు కావచ్చు, లేకపోతే హోల్సేలర్గా మనమే కావచ్చు, ఇట్లా ఒక 57 రూపాయల మార్జిన్ తోటి అమ్ముకునే అవకాశం మనకు ఉంది మై డియర్ లీడర్స్ ప్రతి ప్రొడక్ట్ మీద. లేదు నేను ఎవరికి అమ్మను సార్, నాకు అవసరం లేదు సార్ అనుకుంటే, మీరు పెట్టే ఖర్చుల ద్వారా కూడా మీ ఖర్చుని ఆదా చేసుకోవచ్చు. మీ పైసలు వృధా కాకుండా మీ ఇంట్లోకి కావాల్సిన వస్తువులను మీరు సిఎన్సి ద్వారా ప్రతి నెల సిఎన్సి ద్వారా తీసుకుంటూ మీరు ఈ రకంగా మీరు ఆదాయం చేసుకోవచ్చు. అయితే ఒక ఐడి ద్వారా ఎన్ని సిఎన్సీలు తీసుకోవచ్చు సార్ అనే క్వశ్చన్ మీకు వస్తుంది. ఎన్నైనా తీసుకోవచ్చు. ఒక్కొక్క బిల్లులో 100 బీవీలు అయిందాక ఒక బిల్డింగ్ చేస్తారు, ఒక బిల్డింగ్ చెప్పండి. అట్లా మీరు ఒక్క ఐడి మీద మీరు 100 సిఎన్సీలు కూడా రన్ చేసుకోవచ్చు ప్రతి నెల. సో ఈ రకంగా మై డియర్ లీడర్స్, కిరాణా షాప్ ఉన్న వాళ్ళు ప్రతి నెల ఒకటే ఐడి మీద సరే 5 సిఎన్సీలు 5 సిఎన్సీ ఒక 10,000 15,000 బట్టి ఈ నెల సిఎన్సీ పెట్టి తీసుకున్నారు అనుకోండి ప్రోడక్ట్, 2వ నెల కూడా తీసుకున్నారు అనుకోండి, 3వ నెల కంపెనీ ఫ్రీ ఇస్తుంది. వీటన్నిటిని సేల్ చేసుకుంటే ఒక్క ప్రోడక్ట్ మీద 57 రూపాయల మార్జిన్ తోటి హ్యాపీగా మీరు ఇక్కడ రీటైల్ ప్రాఫిట్ కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఈ రకంగా కన్సిస్టెన్సీ ద్వారా కస్టమర్కి అయితేనేమో తన పైసలు ఒక్క ప్రోడక్ట్ మీద 57 రూపాయలు సేవ్ అవుతుంది. సేల్స్ చేసుకునేటువంటి అవకాశం ఉన్న వాళ్ళకైతేనేమో 57 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తా ఉంది. ఇంత గొప్పగా ఆలోచించి మనకి ఇంత గొప్పగా లాభాలు ఇస్తున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉంది అంటే అది లియో లైఫ్ మార్కెటింగ్ మై డియర్ లీడర్స్. ఇది సిఎన్సి ఆఫర్ గురించి. అలాగే మై డియర్ లీడర్స్, మరి ఇట్లా కస్టమర్ ఎక్కువగా సేల్స్ చేస్తున్నప్పుడు మనకు లీడర్కి ఇన్కమ్ రావాలి కదా. మరి మనకు కంపెనీ ఏ ఇన్కమ్ ఇస్తా ఉంది? 2 రకాల ఆదాయాలు ఇస్తా ఉంది. ఈ రీపర్చేస్ ఇన్కమ్ మీద 2 రకాల ఆదాయాలు ఇస్తా ఉంది. ఈ 2 రకాల ఆదాయాలను కూడా నేను క్లియర్గా తక్కువ సమయంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి లీడర్స్. ఇక్కడ మొట్టమొదటి ఆదాయం వచ్చేసి మనకు రీపర్చేస్ మ్యాచింగ్ బోనస్. ఇది మనకు పేమెంట్స్ ఎట్లా రిలీజ్ చేస్తారంటే, ఎట్లా కౌంట్ చేస్తారంటే, ప్రతి నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు అంటే మంత్ ఎండింగ్ వరకు ఎంతైతే బిజినెస్ కౌంట్ అవుతుందో లెక్క చేసి ప్రతి నెల 5వ తారీఖు నాడు మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల
5వ తారీఖు నాడు మనకు ఇన్కమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మీరు గమనించుకోవాలి మై లీడర్స్. అయితే ఈ నెల మీరు యాజ్ ఏ లీడర్గా లేకపోతే యాజ్ ఏ కస్టమర్గా మీరు కంపెనీలోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత మీరు బాగా హార్డ్ వర్క్ చేశారు మై లీడర్స్. లెఫ్ట్లో ఒకరిని, రైట్లో ఒకరిని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళతోటి మీరు కమిట్మెంట్ తీసుకున్నారు. బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్, నేను ఒక ఇద్దరిని, ఇది బైనరీ కాన్సెప్ట్. మనము ఆర్గనైజేషన్ 1 అంటే లెఫ్ట్లో ఒకరిని, ఆర్గనైజేషన్ 2 అంటే రైట్లో ఒకరిని, ఒక ఇద్దరిని మనం ఖచ్చితంగా పరిచయం చేయాలి. మీరు ఎలాగైతే ఇద్దరికి పరిచయం చేసిన తర్వాత ఆ ఇద్దరిని కూడా మరొక ఇద్దరికి పరిచయం చేయమని చెప్పాలి. పరిచయం అంటే ఏంది? వారికి కావాల్సినటువంటి హోమ్ నెట్స్ ప్రోడక్ట్లు కావాలన్నా, బయోమాగ్నెటిక్ థెరపీ ప్రోడక్ట్లు కావాలన్నా, లేకపోతే ఆల్కలైన్ వాటర్ జార్ ప్రోడక్ట్లు కావాలన్నా, లేకపోతే హెల్త్ సప్లిమెంటరీస్, ఇమ్యూనిటీ బూస్టర్ 24 ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి జ్యూస్ కావాలన్నా, లేదంటే అప్కమింగ్ లో రాబోతున్నటువంటి స్టెమ్ సెల్ థెరపీ ప్రోడక్ట్లు కావాలన్నా, లేకపోతే యాంటీ రేడియేషన్ చిప్స్ కావాలన్నా, ఇట్లా రకరకాల కంపెనీలో ఉన్నటువంటి అనేక రకాల వస్తువులలో వారికి నచ్చిన ఏదైనా ఒక వస్తువు ఒక ఇద్దరితోటి నువ్వు షాపింగ్ చేపియాలని చెప్పారు. చెప్పి వాళ్ళతో ఏం చెప్పి మళ్ళీ మీరు కూడా ఒక ఇద్దరితో షాపింగ్ చేయమని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పండి అని, లైక్ స్టాలిన్ లెవెల్లో మీరు ముగ్గురికి సహాయం చేయండి. వారికి థ్యాంక్స్ చెప్తే థ్యాంక్స్ నాకొద్దు, మీరు మరొక ముగ్గురికి సహాయం చేయండి అని చెప్తే ఆ ప్రపంచం, ఆ రాష్ట్రం అంతా అద్భుతంగా సేవా దృక్పథంలో మారినట్లుగా మీరు కూడా మై లీడర్స్ ఇక్కడ మీరు ఒక ఇద్దరితోటి షాపింగ్ చేయించి ఆ ఇద్దరితోటి కూడా మరొక ఇద్దరిని షాపింగ్ చేయాలని ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక అద్భుతాలు మీరు సొసైటీలో రెగ్యులర్గా మనం సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ కడుతూ మనకొచ్చే ప్రతి ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్, టీడీఎస్ కట్ అయిన తర్వాతనే తీసుకుంటాం కనుక వీఆర్ ద గవర్నమెంట్కు ఫండింగ్ చేసే ఫండర్స్. మనం గవర్నమెంట్ రన్ చేసే వ్యక్తులు, మనం వాళ్ళకు జీతాలు ఇచ్చే ప్రజల, మనం అధికారులు, మనం. సో మై ట్రేడర్స్, ఇట్లాంటి అద్భుతమైన అవకాశం మన చేతిలో ఉంది కనుక మీరు ఒక ఇద్దరితో షాపింగ్ చేయించినట్లయితే అప్పుడు మీ టీంలో లెఫ్ట్లో ఒక 100 మంది అయ్యారు అనుకోండి, లెఫ్ట్లో ఒక 100 మంది అయ్యారు, రైట్లో ఒక 100 మంది అయ్యారు. మీరు చేసినంత మంది ఇద్దరినే, ఆ ఇద్దరు ఇట్లా అటు ఒక 100 మంది, ఇటు ఒక 100 మంది అయ్యారు. ఆ 100 మంది చేసినంటే ఈ 100 మంది కూడా సిఎన్సీ తీసుకున్నారు అనుకోండి. లెఫ్ట్లో ఒక 100 మంది, రైట్లో 100 మంది వాళ్ళ ఇంట్లోకి సిఎన్సీ తీసుకున్నారు. 100 మంది ఇంటూ 100 సిఎన్సీలు ఎంత అయితే? లెఫ్ట్లో ఒక 10,000 బీవీ వచ్చింది. ఎంత అయిందండి? లెఫ్ట్లో ఒక 10,000 బీవీ బిజినెస్ అయింది. రైట్లో 10,000 బీవీ బిజినెస్ జరిగింది. లెఫ్ట్లో 10,000 బీవీ, రైట్లో 10,000 బీవీ మ్యాచింగ్ చేసి మన కాడ మై లీడర్స్ 1 బీవీ మ్యాచింగ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత అనుకున్నాం? కస్టమర్కు 1 రూపీ అనుకున్నాం. 1 బీవీ మ్యాచింగ్ ఈజ్ ఈక్వల్ 1 రూపీ. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? లెఫ్ట్లో 100 బీవీ 10,000 బీవీ, రైట్లో 10,000 బీవీ మ్యాచింగ్ అని చెప్పబట్టి మనకు ఆదాయం ఎంత వస్తుంది? 10,000 రూపీస్ వచ్చింది మై లీడర్స్. ఎంత వచ్చింది? 10,000 రూపీస్. ఈ 10,000 రూపీస్ ఎంతకాలం వస్తుంది మై లీడర్స్? ఇక్కడ ఉన్న 100 మంది ఈసారి ఫస్ట్ నెల సిఎన్సి తీసుకున్న వ్యక్తి రెండవ నెల తీసుకోడా? తీసుకుంటాడు పక్కా. ఎందుకు? మూడో నెల ప్రోడక్ట్ ఫ్రీ వస్తాయి. రెండో నెల వెళ్ళి 100 బీవీలు బిల్లు చేయగానే వెంటనే మరొక 2,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చినప్పుడు ఎందుకు చేయడు? 100% చేస్తాడు. అంటే 2 నెలలు కూడా వస్తుంది. అట్లా టేస్ట్ చూసిన వ్యక్తి ఏం చేస్తాడు? మళ్ళా తీసుకుంటాడు. అట్లా ఈ రకంగా మై లీడర్స్ మీరు 100 మందితోటి సిఎన్సి చేపిస్తేనే మీకు నెలకు 10,000 రూపాయలు వస్తే, ఒకవేళ మీ టీం కనుక మై లీడర్స్, మీ టీం కనుక 100 మంది కాకుండా 1000 సిఎన్సీలు కనుక మీరు చేపిస్తే, 1000 సిఎన్సీలు కనుక మీరు చేపిస్తే 1000 సిఎన్సీ 1000 ఇంటూ 100 బీవీలు ఎంత అయితే లీడర్స్? 1,00,000 బీవీలు, 1,00,000 బీవీలు. అట్లా ఎప్పుడైతే లెఫ్ట్లో 1,00,000 బీవీ, రైట్లో 1,00,000 బీవీ మ్యాచింగ్ అయింది అనుకోండి, మీకు ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు మీకు రీపర్చేస్ ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ రావడం జరుగుతుంది మై లీడర్స్. ఎవ్రీ మంత్ రావడం జరుగుతుంది. ఈ లెఫ్ట్లో 1000 మంది, రైట్లో 1000 మంత్ మీరు టీం బిల్డ్ చేస్తానికి ఒక 6 నెలలు పట్టింది అనుకోండి, సంవత్సరం పట్టింది అనుకోండి. కానీ సంవత్సరం పట్టని ఏమైతుంది? మీకు ఎంత వస్తుంది? ప్రతి నెల 1,00,000 రూపాయలు మీకు వచ్చే ఫస్ట్ పర్చేస్ ఇన్కమ్లో 6 రకాల ఆదాయాలు కాకుండా అదనంగా ఎవ్రీ మంత్ మీకు 1,00,000 రూపాయలు రీపర్చేస్ ద్వారా వస్తుంది. ఇది బాగుందా బాలేదా లీడర్స్? చాలా అద్భుతం అండి. ఎవ్రీ మంత్ 1,00,000 రూపాయలు అంటే, 1,00,000 రూపాయల ఉద్యోగం అంటే చిన్న విషయమా? మీరు ఇక్కడ ఎవ్రీ మంత్ 1,00,000 రూపాయలు చేరుకున్నారంటే అక్కడ శాలరీ బోనస్ కూడా నెలకు 1,00,000 రూపాయలు చేరిపోతారు. మీరు 50,000 చేరిపోతారు. అక్కడ శాలరీ బోనస్ 1,00,000 రూపాయలు వస్తుంది. ఇక్కడ రీపర్చేస్ మ్యాచింగ్ బోనస్ 1,00,000 రూపాయలు వస్తుంది. మీకు అక్కడ ఎన్నో ర్యాంక్స్ రివార్డు, ఎన్నో ర్యాంక్స్ మీరు అచీవ్మెంట్ అవుతారు. ఎంతో అమౌంట్ మీ చేతికి వస్తుంది.
సో దాంతో పాటు మనకడ ఈ రీపర్చేస్ మ్యాచింగ్ బోనస్తో పాటు మరొక అద్భుతమైనటువంటి బోనంజా ఉంది మరి లీడర్స్. ఒక్క రోజుకు అన్లిమిటెడ్ ఆదాయం తీసుకునే అద్భుతమైన ఆదాయం, అదే రీపర్చేస్ మ్యాచింగ్ బోనస్. ఈ రీపర్చేస్ మ్యాచింగ్ బోనస్ గురించి మనం ఇంకా స్పష్టంగా చూడాలి అంటే మై లీడర్స్, రీపర్చేస్ మ్యాచింగ్ బోనస్ సారీ రీపర్చేస్ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ మై లీడర్స్. దీని పేరు వచ్చేసి ఇక్కడ రాంగ్ పడది, రీపర్చేస్ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ 100%. ఈ రీపర్చేస్ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ లో మీరు ఒక్కసారి చూసినట్లయితే మై లీడర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరున్నారు, ఎవరు మల్లేష్ సార్ గారు ఉన్నారు. మల్లేష్ సార్ ఏం చేసిందంటే ఇక్కడ యు అన్నటువంటి ఒక పర్సన్ ఇంట్రొడ్యూస్ చేసిండు, ఇక్కడ ఎక్స్ అన్నటువంటి ఒక పర్సన్ని ఇంట్రొడ్యూస్ చేసిండు. ఇంట్రొడ్యూస్ చేస్తే మల్లేష్ సారు రైట్ సైడ్ బిజినెస్ చేసుకోలేకపోయిండు, ఇక్కడ బిజినెస్ అనేది చేయలేకపోయిండు, జరగలేదు. కానీ ఈ లెఫ్ట్ లెగ్ లో మాత్రం ఇక్కడ ఎక్స్ అనేటువంటి పర్సన్ బిజినెస్ బాగా చేసిండు మై లీడర్స్. బిజినెస్ ఇతడు బాగా చేసిండు, లెఫ్ట్ లో రైట్ లో టీం బిల్డ్ చేసుకొని అతడు లెఫ్ట్ లో ఒక 10,000 బీవీ, రైట్ లో 10,000 బీవీ బిజినెస్ చేసుకుంటూ అతనికి ఈ నెల మ్యాచింగ్ బోనస్ ఒక 10,000 రూపాయలు వచ్చింది అనుకోండి. ఇతనికి ఎంత వచ్చింది? 10,000 రూపాయలు ఈ ఎక్స్ అనేటువంటి పర్సన్కి వచ్చింది. ఈ ఎక్స్ అనే పర్సన్ 10,000 రూపాయలు మ్యాచింగ్ బోనస్ తీసుకున్నానికి కారణం ఎవరు? ఇక్కడ మల్లేష్ సార్. కాబట్టి ఇక్కడ ఈయన ఎంతైతే సంపాదించిండో తన అమౌంట్ తనకిచ్చి తనతో పాటు మన కంపెనీ 100% మల్లేష్ సార్ కూడా 10,000 రూపాయలు పంపిస్తుంది మై లీడర్స్. ఎస్, 100% మై లీడర్స్, మీరు విన్నది వాస్తవం. మీరు పరిచయం చేసిన వ్యక్తి ఎంతైతే సంపాదిస్తాడో మ్యాచింగ్ బోనస్, సేమ్ అంతే అమౌంట్ మీకు మరలా రావడం జరుగుతుంది. మల్లేష్ సార్ కూడా 10,000 రూపాయలు వస్తుంది. అంటే చూడండి, ఇక్కడ మల్లేష్ సారు ఈ యు అనే పర్సన్ పరిచయం చేసినందుకు ఈ యు అనేటువంటి పర్సన్ ఒక 10,000 రూపాయలు సంపాదిస్తే ఇదే 10,000 రూపాయలు మల్లేష్ సార్ కూడా రావడం జరుగుతూ ఉంది. ఎంత అద్భుతమైనటువంటి ఇన్కమ్ చూడండి. అంటే మనం సొసైటీకి మంచి చేస్తే మనకు మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు అని అంటాం కదా, ఇది కూడా కర్మ మై లీడర్స్, మనం చేసుకున్న కర్మే. కాకపోతే ఇది మంచి కర్మ. ఏంటిది? ఇది మంచి కర్మ అంటే మంచి పని. కర్మ మీన్స్ క్రియలు, పనులు. మనం ఏదైతే పని చేస్తామో, ఏ విత్తనం అయితే విత్తుతామో అదే పంట కోస్తాము, ఏ గింజ అయితే నాటుతామో అదే చెట్టు మొలకొస్తుంది, అదే పండ్లు మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం చేసిన కర్మ మన వెంటనే 100% వస్తుంది అనడానికి రుజువు మన రియల్ లైఫ్ మార్కెటింగ్ మై డియర్ లీడర్స్. ఎస్, ఇక్కడ మల్లేష్ సార్ చేసినటువంటి కర్మ ఏంది? ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ ని రియల్ లైఫ్ మార్కెటింగ్ కు పరిచయం చేశాడు. ఆ పర్సన్ కు నచ్చి అతడు బాగా కష్టపడి ప్రతి నెల 10,000 రూపాయలు తీసుకుంటే ఈ 10,000 రూపాయలు తీసుకోవడానికి కారణం ఎవరు? మల్లేష్ సార్. కాబట్టి ఆ కర్మ మల్లేష్ సార్ విడిచిపెట్టకుండా ఇదే 10,000 రూపాయలు మళ్ళా మల్లేష్ సార్ దగ్గరికి వస్తాయి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి మై లీడర్స్. ఇదే మల్లేష్ సారు ఈ ఎక్స్ అనేటువంటి ఒక్క పర్సన్ కాకుండా, ఇదే మల్లేష్ సారు ఎక్స్ అనేటువంటి ఒక్క వ్యక్తినే కాకుండా ఒక 10 మందిని పరిచయం చేసి అనుకోండి. 10 మందిని పరిచయం చేస్తే ఆ 10 మంది కూడా ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు సంపాదించారనుకో, సారీ 10,000 రూపాయలు సంపాదించారనుకోండి. 10 మంది ఇంటూ 10,000 రూపాయలు 10K టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 రూపాయలు మన మల్లేష్ సారు తీసుకోవడానికి అవకాశం ఉంది మై లీడర్స్. ఎవ్రీ మంత్, మన ఒక్క నెల కాదు. కానీ మల్లేష్ సార్ ఏం చేసినంటే ఓపికతోటి సార్కి అర్థమైపోయింది. మల్లేష్ సార్కి ఏమర్థమైంది? మల్లేష్ సార్కి ఈ రియల్ లైఫ్ అనేది ఇది ఒక్క రోజు కోసం రాలేదు, 3 నెలల కోసం రాలేదు, 4 నెలల కోసం రాలేదని చెప్పేసి ఈ మల్లేష్ సారు 6 నెలలు కష్టపడ్డాడు, సంవత్సరం కష్టపడ్డాడు. ఒక 100 మందిని రెఫరల్ చేసిండు. ఈ 100 మందిని రెఫరల్ చేసి ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని కూడా లీడర్గా తయారు చేసి ఈ 100 మంది ఒక్కొక్కరు ఒక 10,000 రూపాయలు సంపాదించుకునేటట్టుగా వాళ్ళకు సపోర్ట్ చేసిండు. సపోర్ట్ చేస్తే వీళ్ళు 100 ఇంటూ ఒక 10,000 రూపాయలు ఎంతైతే లీడర్స్? 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు వాళ్ళు తీసుకుంటే ఇక్కడ మల్లేష్ సార్కి ఎంత వస్తుంది ప్రతి నెల? మల్లేష్ సార్కి ఎంత వస్తుంది? ప్రతి నెల 10 లక్షల రూపాయలు వస్తాయి మై లీడర్స్. ఎంత వస్తాయండి? ప్రతి నెల మల్లేష్ సార్ గారికి 10 లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ వస్తాయి లీడర్స్. అదే 100 మంది ఎవ్రీ మంత్ 1,00,000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, ఇంకొక 0 పెరిగింది. ప్రతి 100 మంది, ఆ 100 మంది ఇంకొక 2 సంవత్సరాలు టైం తీసుకున్నారు.
సార్ ఒక 2 సంవత్సరాలు సార్ పట్టింది. ఆ 100 మంది కూడా మరొక 2 సంవత్సరాలు పట్టింది. ఒక 4 సంవత్సరాలు అయింది అనుకోండి. 4 సంవత్సరాల తర్వాత ఈ 100 మంది ఒక్కొక్కరు రోజుకు ₹1,00,000 తీసుకునే స్థాయికి వెళ్ళారు. ఏ స్థాయికి? ఒక్కొక్కరు ₹1,00,000 తీసుకునే స్థాయికి వెళ్ళారు. 100 మంది ఇంటూ 1,00,000 ఎంత అవుతాయండి? ₹1,00,00,000. ప్రతి నెల మల్లేష్ సార్ అకౌంట్లో ఎన్ని రూపాయలు పడతాయి మై డియర్ లీడర్స్? ₹1,00,00,000 ఎవ్రీ మంత్ రీపర్చేస్ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ అకౌంట్లో పడుతుంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఒక 2 సెకండ్లు మీరు కళ్ళు మూసుకొని ప్రతి నెల మీ అకౌంట్లో ₹1,00,00,000 పడుతుంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. మీ పిల్లల భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి చూడండి. మీరు ఉండే ఇల్లు ఎంత అద్భుతంగా ఉంటుందో, మీరు వాడే కారు ఎంత లగ్జరీగా ఉంటుందో, మీ బంధువుల భవిష్యత్తు మీరు ఎంత గొప్పగా మార్చగలుగుతారో చూడండి. మీ ద్వారా సొసైటీలో ఎంత అద్భుతాలు చేయగలుగుతారో చూడండి. ఎంతమందికి దాన ధర్మాలు చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించండి. ఏ రకమైన ఫ్లైట్‌లో తిరుగుతారో చూడండి ఒకసారి. సార్ ఇలా బస్సులు ఎక్కుతాం అందరం. కానీ ఇక్కడ ఆర్డినరీ బస్సు వేరే ఉంటది. డీలక్స్ బస్సు వేరే, ఎక్స్‌ప్రెస్ వేరే ఉంటది. డీలక్స్ వేరే ఉంటది. సూపర్ లగ్జరీ వేరే ఉంటది. మరి వాల్వో వేరే ఉంటది. డాల్ఫిన్ వేరే ఉంటది. ఇట్లా రకరకాల బస్సులున్నట్లుగా ఫ్లైట్‌లలో కూడా రకరకాల ఫ్లైట్ ఉంటది. ఏ రకమైన ఫ్లైట్‌లో తిరుగుతారో ఒకసారి ఆలోచన చేయండి. అంటే కేవలం మీరు 4 సంవత్సరాలు కష్టపడితే ఎవ్రీ మంత్ ₹1,00,00,000 తీసుకునే అవకాశం ఇస్తున్న కంపెనీ ఏదైనా ఉంది అనంటే అది లియో లైఫ్ మార్కెటింగ్ మై డియర్ లీడర్స్. ఇది నేను పిట్ట కథలు చెప్పట్లేను. ఏదో బుర్ర కథ కాదిది. పిట్ట కథ కాదు మై డియర్ లీడర్స్. ఇది ప్రాక్టికల్‌గా చేస్తే సాధ్యమయ్యే నిజమైన స్టోరీ చెబుతా ఉన్నాను మై డియర్ లీడర్స్. ఇంత అద్భుతమైన ఈ ప్లాన్‌ని మీరు నిర్లక్ష్యం చేయకండి. మీరు వేస్ట్ చేసే ఒక్క నిమిషం మీ కుటుంబ భవిష్యత్తు అద్భుతంగా ఉండడానికి ఒక నిమిషం లేట్ అవుతుంది. 100 నిమిషాలు లేట్ అవుతుంది. మీరు ఒక్కరోజు మీరు బిజినెస్ చేయడం లేట్ చేస్తే ఒక నెల భవిష్యత్తుని మీ కుటుంబ సంతోషాన్ని మీరు దూరం చేస్తున్నట్టే. ఒక నెల మీరు లేట్ చేస్తే ఒక సంవత్సరం మీ పిల్లల ఆనందాన్ని దూరం చేసినట్లే మై డియర్ లీడర్స్. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీరు దీన్ని చిన్న అవకాశంగా చూడకుండా లీడర్స్, చిన్న అవకాశంగా చూడకుండా ప్రతి నెల ₹1,00,00,000 ఆదాయం తీసుకునే కేవలం మన కంపెనీలో 8 రకాల ఆదాయాలు ఉంటే నేను ఒక్కటే ఆదాయం గురించి మాట్లాడుతున్నా. మళ్ళా కోటి అంటే ₹1,00,00,000 సరిపెట్టుకునేరు. అంతకు మించి, అంతకు మించి, అంతకు మించిన ఆదాయం మన లియో లైఫ్ మార్కెటింగ్‌లో ఉంది మై డియర్ లీడర్స్. సో రీపర్చేస్ ఇన్‌కమ్ మీద మీకు కొంత అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను. మన మేనేజ్మెంట్ వాళ్ళు మనకు పీడిఎఫ్ చేతికిచ్చిన తర్వాత ఇంకా అసలైనటువంటి జస్ట్ ఇదంతా రీల్స్ మై డియర్ లీడర్స్. ఏమంటారు? టీజర్స్, ట్రైలర్స్ ఇవన్నీ. అసలు సినిమా వేరే ఉంది. యెస్. అసలు సినిమా వేరే ఉంది. మనం ఇండియాలోనే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే నిర్వచనం మార్చబోతా ఉన్నాం. సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మార్చబోతా ఉన్నాం మై డియర్ లీడర్స్. సో మన లియో లైఫ్ మార్కెటింగ్‌లో ఏం దొరుకుతుంది? ఆదాయం దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది, ఆత్మ గౌరవం కూడా దొరుకుతుంది. సో ఇంత అద్భుతమైన ఈ బిజినెస్ ప్లాన్‌లోకి మిమ్మల్ని ఎవరైతే పరిచయం చేశారో మై డియర్ లీడర్స్ 100% వాళ్ళకు ఎప్పుడు మీ సర్వీస్ ఇవ్వకపోని, మీకు కాంటాక్ట్‌లో ఉండకపోని, మీతో మాట్లాడకపోని మీ గుండెల్లో మాత్రం వాళ్ళకు కృతజ్ఞత మీరు ఎప్పుడు చెప్పేటట్టుగానే ఉండండి. ఎందుకనంటే మీకిచ్చిన అవకాశం అతి సాధారణ అవకాశం కాదు. ఒక నెలకు ₹1,00,00,000 కాదు, రోజుకు ₹1,00,00,000 తీసుకునేటువంటి అవకాశం కూడా దీంట్లో ఉంది. వేరే ఆదాయాల ద్వారా డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ 25% ద్వారా అక్కడ ఫస్ట్ పర్చేస్‌లో, రీపర్చేస్‌లో నెలకు ₹1,00,00,000 కోటి కాదు ఇంకా ఎక్కువనే తీసుకునే అవకాశం ఉంది. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ యొక్క ఇంట్రొడ్యూసర్‌ని, మీ స్పాన్సర్‌ని మీరు ఎంత పొగిడినా, ఎంత గొప్పగా మాట్లాడినా, అతని గురించి ఏమి చెప్పినా నా దృష్టిలో తక్కువే. అతడు మీకు సర్వీస్ ఇచ్చిండా చేయట్లేడా? సపోర్ట్ చేసినా చేయట్లేడా? ఏదైనా గాని అతడు మీకు లియో లైఫ్ మార్కెటింగ్ పరిచయం చేయడమే మీ జీవితంలో ఒక అదృష్టం అని నేను భావిస్తా ఉన్నాను. సో ఈ కొటేషన్ మీకు నచ్చినా నచ్చకున్నా ఇది వాస్తవం కాబట్టి మై డియర్ లీడర్స్. సో లోతుగా ఆలోచించండి.
కూలివాడిలాగా, మిడిల్ క్లాస్ లాగా, పూర్ మైండ్ సెట్ లాగా మీరు ఆలోచించకండి. మొన్న చెప్పినట్టుగా పూర్ మ్యాన్ ఏం చేస్తాడు? ఈ రోజు కొరకే ఆలోచిస్తాడట. మిడిల్ క్లాస్ వాడు 1 మంత్‌కి ఆలోచిస్తాడట. రిచ్ పర్సన్ 6 నెలల గురించి, సంవత్సరం గురించి ఆలోచిస్తాడట. వెల్తీ పర్సన్ అన్‌లిమిటెడ్‌గా జనరేషన్ జనరేషన్ టు జనరేషన్ సక్సెస్ కావాలి అన్న వ్యక్తి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచిస్తాడు. కాబట్టి మీరందరూ గూడా వెల్తీ పర్సన్స్, గొప్ప అన్‌లిమిటెడ్ ధనికులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవీన్ తాటిపాముల. థాంక్ యూ లీడర్స్. ఇంత ఓపికతో మీ అందరికీ గూడా విన్న మీ అందరికి గూడా వన్స్ అగైన్ థాంక్ యూ తెలియజేస్తూ ఈ యొక్క ఈ ప్రజెంటేషన్‌ని